అగ్ని ఆరదు, పురుగు సావు అంతే. ఇక సత్వం అంటే ఇక సావు, ఇక చచ్చిపోతామన్నా సావు. ఇక నువ్వు సావడానికి కారణం ఏంటంటే అగ్ని. అగ్ని ఆరదు, పురుగు సావదు, ఏడుతుమే. అక్కడ అమ్మ నాన్న బాబు ఎవడు ఉండలే కదా, తప్పేదానికి నరకమే. ఆ నరకంలో కాలిపోకుండా ఉండాలంటే యేసయ్యని నీ సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన 33.5 సంవత్సరాల వయసులో నీ కోసం 3 సంవత్సరాలు రాత్రిపొగలు కష్టపడి మారు మనసు పొందమని ఆయన స్వార్థ అందిస్తే, ఇంకా మారు మనసు పొందకుండా, ఇంకా మారు మనసు లేకుండా మారు మనసు వేసుకొని తిరుగుతూ నరకానికి వెళ్ళిపోతాకి ఒకవేళ నువ్వు చూస్తేనేమో ఈ రాత్రికాల సమయంలో దైవజనులు నీ కోసమే తీసుకొచ్చాడేమో, నీకోసమే మాట్లాడుతూ వచ్చాడు. ఒకవేళ నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలియదు, ఏ పరిస్థితిలో ఉన్నావో నాకు తెలియదు. ప్రభు ఈ రాత్రికాల సమయంలో మాట్లాడాడు. చిన్న ప్రార్థన చేస్తావా? ఓ నిజమే కదా ప్రభువా, అవిత్ అంటున్నాడు, అయ్యో నేను కాలిపోతున్నాను, నాకు 5 సహోదరులు ఉన్నారు, వారిని ఇక్కడి నుంచి ఎవరన్నా పంపిస్తే మారుతారేమో. లేదు, కుదరదు. అక్కడ చాలా మంది ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళు మాట వింటే, వాళ్ళు దేవుని స్వార్థం వింటే వాళ్ళు ఇక్కడికి వస్తారు, లేకపోతే నీ దగ్గరికి వస్తారని చెప్పి అబ్రహాం గారు చెప్పాడు. ఇక్కడి వారు అక్కడికి వెళ్ళడం లేదు, అక్కడ వారు ఇక్కడికి వస్తాం లేదు. నీకు నాకు అగాధం ఉంది. అవును ప్రభు, వారు ఈ లోకంలోనికి ఆయన 33.5 సంవత్సరాలు ఇంతకాల వయసులో నీ కోసం గోధుమ గింజ ఏ విధంగా నలిగిపోయాడు, అలా నలిగిపోయాడు ఆయన. నిలువెల్లా గాయాలే, రక్తాన్ని కాచాడు, ప్రాణాన్ని పెట్టాడు. తండ్రి మీరు ఏం చేస్తున్నారు వీరికి తెలియదు కనుక మీరు క్షమించమని ఆయన సిలువలో నీ కోసం నా కోసం తన ప్రాణం కోసం లెక్క చేయలేదు, నీ రక్షణ కోసం ఆయన ప్రాణాన్ని పెట్టాడు. ఒకసారి ఆయన ప్రేమను అర్థం చేసుకున్నావా? ఇంకా నీకు పట్టుదలలో, ఇంకా నీకు పోటీతనం, నీవు ఇంకా అది చావపోతే నిత్య నరకమే, పరలోక రాజ్యం లేదు. ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో నీ దాసు నాతో మాట్లాడేది ప్రభు, ప్రార్థన చేయాలి. మా మధ్యలో సాల్మన్ రాజయ్య గారు ప్రార్థన చేస్తారు.